బలము చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశైలకు నా నమస్కారం. గతంలో మనం మన సాహితీ సంపద అనే శీర్షికను మొదలు పెట్టుకున్నాం. సాహితీ సంపద అని ఎందుకు అనుకున్నామంటే, మన పూర్వీకులు, ముఖ్యంగా కవీశ్వరులు, రచయితలు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృజించారు. ముఖ్యంగా భక్తి సంకీర్తన సాహిత్యంలో ఆణిముత్యాలు అనదగినటువంటి కీర్తనలను రచించి అపారమైన కీర్తిని గడించారు. వారు కీర్తిని గడించడమే కాదు, విన్నటువంటి శ్రోతలు, వారి ప్రసంగాలు విన్నటువంటి వారు, పాటలు కీర్తనలు విన్నటువంటి వారు, గేయాలు విన్నటువంటి వారు, పద్య కావ్యాలను పఠించినటువంటి వారు ప్రభావితులై యేసు ప్రభుని గురించి మరింత విపులంగా తెలుసుకునే అవకాశం వారికి లభించింది. అది మనకు సంక్రమించినటువంటి సంపదగా భావించి మన సాహితీ సంపద అని చెప్పుకున్నాం. మరి ఈ భక్తి సంకీర్తన సాహిత్యానికి ఆద్యుడు, పూజ్యుడు అయినటువంటి పురుషోత్తమ చౌదరి గారి గురించి మనం నామమాత్రంగా తెలుసుకోవడం జరిగింది. ఇంకా మాట అనాల్సి వచ్చిందనంటే, అటువంటి ఒక మహా కవీశ్వరుని గురించి చెప్పాలి అన్నప్పుడు నా అర్హతల గురించి కూడా బేరీజులు వేసుకుంటున్నాను. వారు రచించినటువంటి ఆ పద్య కావ్యాల గురించి కానీ, ఆ కీర్తనలో ఉన్నటువంటి భక్తి తత్పరత కానివ్వండి, ఆయన ఒక మహా వాగ్గేయకారుడే పాడినటువంటి పాటల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులు, మధురమలను మనం ఆస్వాదించాలి అన్నప్పుడు, చెప్పుకోవాలన్నప్పుడు అంత కాకపోయినా కొంతవరకన్నా వారికి దరిదాపుల్లో ఉండాలి అన్నటువంటి అభిప్రాయం ఏర్పడి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. వీరు బెంగాలీ బ్రాహ్మణులని, వీరి పితామహులే బెంగాల్ని వదిలిపెట్టి ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి గంజాం జిల్లాలో స్థిరపడ్డారని కూడా మనం తెలుసుకున్నాం. పురుషోత్తమ చౌదరి గారు గంజాం జిల్లాలో ఉన్న మధునాపురి అన్నటువంటి గ్రామంలో జన్మించారట. అది 1803 సెప్టెంబర్ 5న జన్మించారని కూడా మనం చెప్పుకున్నాం. తదుపరి ఈయన వైష్ణవ మతావలంబి, అంటే విష్ణు భక్తిలో ఎదిగినటువంటి వారు. తండ్రి గారు కూర్మనాథ చౌదరి గారు, వారు కూడా పౌరోహిత్యం జరిపేటటువంటి వారు, వేదాలను బాగా పఠించినటువంటి వారు, ఆ సారాన్ని 10 మందికి చెప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఆ పెంపకంలో పెరిగినటువంటి వారు ఈయన. కాబట్టి విష్ణువు మీద నూనూగు మీసాలు కనిపించే రోజుల్లోనే అద్భుతమైనటువంటి 8 కీర్తనల్ని రచించాడట. మరి అటువంటి భక్తిలో పెరిగినటువంటి వీరు యజ్ఞోపవీతం జరిగేటటువంటి ఆ సందర్భంలో ఆ గౌడ బ్రాహ్మణాచార ప్రకారంగా యజ్ఞోపవీతం చేసి ద్విజుని చేస్తారు. ఆ సందర్భంలో ఒక మంత్రాన్ని కూడా చెప్పటం అలవాటు. పురుషోత్తమ చౌదరి గారికి బాగా నచ్చినటువంటి మంత్రం అంటది, పదే పదే వల్లించుకునేవారట. మరి ముఖ్యంగాను ఆ సంధ్యా సమయంలో, ఆ సూర్యవందనాలు చేసేటటువంటి ఆ సమయంలో, జంధ్యాన్ని ధరించేటటువంటి ఆ సమయంలో, అది వారి మనవడు బాబు జాన్ చౌదరి గారి ద్వారా లిఖితమైనటువంటి ఒక పుస్తకం ఉంది. వారి అనుయాయులు నాకు చెప్పగా నేను రాసుకున్నాను. పుస్తకంలో కూడా రాశారు. అది చాలా చక్కటి శ్లోకం, అది మంత్రం, అది యజుర్వేదంలో నుండి వచ్చినటువంటి మంత్రం. అది ఇలా ఉంటుంది. అది ఓం భూర్భవ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది బాగా వారికి నచ్చినటువంటి మంత్రం అంట. దీని అర్థం ఏమిటంటే, ప్రచండమైనటువంటి వెలుగు వెలుగుతున్నటువంటి ఒక సృష్టికర్త, సకల ఐశ్వర్యాలకు దాతి అయినటువంటి ఒక సృష్టికర్త, తనలో వెలుగే గాని చెడు లేనటువంటి ఆ సృష్టికర్త, అతని అంశం మా మీద పడాలి అని, ఆ వెలుగు మా మీద ప్రసరించి మాలో ఉన్నటువంటి ఈ చీకటిని పటాపంచలు చేయాలని దాని అర్థం. ఇందులో ఏ దేవుడి పేరు కూడా లేదండి అసలు. యజుర్వేదంలో చెప్పినటువంటి ఈ మంత్రం, దీన్ని ఆయన పట్టించుకున్న తర్వాతనే యజ్ఞోపవీతం చేయటం జరిగింది. పరమం పవిత్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అన్నటువంటి ఈ సూత్రానికి కట్టుబడి వేదపారాయణం కావించడం మొదలుపెట్టాడట. అది చాలా చిన్న వయసులోనే, 8వ సంవత్సరం నుంచి కూడా ఆయన ఈ వేదపారాయణం చదవటం, సంప్రదాయ సిద్ధమైనటువంటి ఆచార్య కర్మకాండలు నెరవేర్చడం అతూచ తప్పకుండా పాటించేవాడట. సంధ్యా వందనాది నిత్య కృత్యుడై నిరతుడై తదితరమైనటువంటి కార్యాలన్నీ కూడా నిదేకరంగా తాను కొనసాగించుకుంటూ వచ్చేవాడట. అంత బలమైనటువంటి సంప్రదాయంలో ఎదిగినటువంటి వ్యక్తి క్రీస్తుని విశ్వసించిన తర్వాత ఎంతగా మారిపోయాడో చెప్పడానికి ఈ 4 మాటలు చెప్పాల్సి వచ్చింది. అంతగా ఒక మతంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి, అంతగా ఆ మతంలో నిష్ఠలో పెరిగినటువంటి మనిషి, నిష్ఠాగరితుడైనటువంటి వాడు, నిష్ఠగా పాటించినటువంటి వాడు. మరి ఆ మంత్రాలు కానివ్వండి, తర్వాత వేద పఠనం కానివ్వండి, మరి పండితులతో గోష్ఠిలో పాల్గొనడం కానివ్వండి, అసలు మొత్తం ప్రపంచం అంతా కూడా తను నమ్మినటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ వైష్ణవ భక్తిలో ఎదిగినటువంటి వ్యక్తి.
క్రీస్తును విశ్వసించిన తర్వాత సంపూర్తిగా మారిపోయినటువంటి ఆ వైనం తెలుసుకోకముందు ఇవి కూడా తెలుసుకోవడం అవసరం అని అనిపించింది. తను 8వ ఏటనే వైష్ణవ కీర్తనలు రచించాడు అని చెప్తారు. నూనూగు మీసాలు వచ్చినప్పుడు ఆయన రచించినటువంటి కీర్తనలు భావగర్భితంగా ఉన్నాయని 10 మంది చెప్పుకునేవాళ్ళు. ఒక విష్ణు మీదనే కాదు, దశరథ రామ అన్నటువంటి మొకటంతో శతకం కూడా రచించాడట. అట్లానే శివుడి మీద, అట్లానే కృష్ణుడి మీద కొన్ని మంచి కీర్తనలు రచించారు, పద్యాలు చెప్పారు అని. అంటే అదంతా కూడాను 16, 17, 18 సంవత్సరాల కల్లా ఇటువంటి సాహిత్యం అతనిలో నుండి వెలువడిందని చెప్పుకుంటారు. ఈయన రాసినటువంటి గ్రంథాలు కూడాను చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథాలు. కొన్ని ఇప్పుడు లభ్యమవుతున్నాయి, కొన్ని అలభ్య గ్రంథాలుగా మిగిలిపోయాయి. లభ్యం కావడం లేదు, అవి ఏ లైబ్రరీస్లో కూడాను కనిపించడం లేదు. కానీ అక్కడక్కడ వారి గురించి రాసినటువంటి వ్యాసాలలో, చెప్పినటువంటి మాటల్లో, చేసుకున్న పరిచయాలు, వారు చెప్పినటువంటి సందర్భాన్ని మాటలు బట్టి చూసుకుంటే కొన్ని పుస్తకాలు వారు రాసినట్టుగా 10 మంది చెప్పేసరికల్లా అది రాసే ఉంటారని లాక్షణికులు నిర్ణయించారు. నేను కొంతకాలం లండన్లో ఉండటం సంభవించింది. అప్పుడు తీరుబడి వేళలో బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళేవాడిని. అక్కడ పురుషోత్తమ చౌదరి గారు తెలుగు సాహిత్యం, ప్రాచీన సాహిత్యం ఆ సెక్షన్లో ఉండేవన్నమాట వీటి పుస్తకాలు. కొన్ని నేను రాసుకొని కొన్నింటి గురించి ఇతరులకు చెప్పడం జరిగింది. భారతదేశంలో లభించినటువంటి పుస్తకాలు, అలభ్య పుస్తకాలు అనుకున్నటువంటివి అక్కడ లైబ్రరీలో ఉంటాయి. జాన్ బాబు చౌదరి గారు, పురుషోత్తమ చౌదరి గారి మనవడు, వారు రాసినటువంటి పుస్తకంలో 2-3 విషయాల గురించి ప్రస్తావించారు. బహుశా దాని గురించి కూడా నేను చెప్పాలనేసి కోరికగా ఉంది. ఈయనకు ఒకసారి ఈత కొట్టాలని అనిపించిందంట. కరిగే అన్నటువంటి స్థలంలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో ఈత కొట్టాలని తన బాల్యమిత్రులను ఒకరిని వెంట పెట్టుకొని ఆ చెరువులోకి వెళ్ళి ఈత కొడుతున్నాడట. అయితే ఈతకి ఈత రాదు, అతనికి ఈత రాదు. మొత్తానికైతే ఈత కొట్టాలన్నటువంటి కోరిక ఉన్నది. పైన ఉన్నటువంటి అంగవస్త్రం తీసి కాళ్ళకు చుట్టుకొని నీటిలో దూకారట. ఈ కాళ్ళు అట్టలేదు, ఇంకా చేతులు ఎత్తగొట్టిన నీటిని కొడుతున్నారే కానీ ముందుకు సాగిపోవట్లేదు. ఆ కుర్రవాడు అది గమనించేసి తనతో పాటు వచ్చిన మిత్రుడు పారిపోయాడట. ఈయన మెట్టుకు కత్తేరు కాస్త నీళ్లు మింగేసేసి గట్టిగా కేకలు వేసుకుంటూ నీటిలో కుట్టుకలాడిపోతున్నాడు అనమాట. అలా ఆడిపోతున్నాడు. అయితే వాస్తవానికి ఇంకొంచెం ఆలస్యం అయితే అతని ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు అని చెప్తారు. అటు దారిని వెళ్ళేటటువంటి ఆ ఊరి వాళ్ళు కొందరు ఇతను చూసి ఇతను ఎవరో ఉన్నత కుటుంబీకుడు అని గ్రహించి గబాలన నీటిలోకి దూకి అతన్ని బయటకు తీసుకొచ్చి కాపాడారట. ఇది ఒక సంఘటనగా చెబుతారు. అది ఆయన కూడా చెప్పుకునేవాడట. నేను ఆ జలగండంలో కొట్టుకుపోయి ఉండేవాడిని, చనిపోయి ఉండేవాడు అనేసి అదొకటి చెప్తారు. తర్వాత ఇంకొకటి కూడా, తన పెద్దవాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు చిన్నతనంలోని ఇదంతా కూడాను వాళ్ళు ఏం చేశారట, ఎవరో ఒక అతను ఎవరబ్బాయి కాస్త చుట్టకు నిప్పు తీసుకొని రారా అని చెప్పారట. చుట్ట కాల్చుకోవాలి, నిప్పు తీసుకొని రమ్మని. ఆ మాటలు ఇతనితో చెప్పకూడదు, వాళ్ళు చెప్పారు. చెప్పినా ఇతను వినకూడదు, కానీ విన్నాడు. అటు చూస్తే రోటి దగ్గర దంచేటటువంటి రోకలతో రోట్లో బియ్యం వేసి దంచేటటువంటి స్త్రీలు కొందరుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నిప్పు కావాలి, త్వరగా తీసుకొని రా, అక్కడ ఉండు బాబు, నేను ఇది దంచుకున్న తర్వాత వెళ్తాను. లేదు నాకు కావాలని ఆ రోకలు పెట్టి లాగాడట. అది వచ్చి కట్టు కొట్టుకుంది. పుట్టపట్ట రక్తం కారిపోయింది. చాలా పెద్ద దెబ్బ జరిగింది. అసలు వాస్తవానికి కన్ను పోయింది అనుకున్నారట. గబాలు అందరూ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇంత చికిత్స చేయించి ఆ పసరు ఈ పసరు పోతే అప్పట్లో ఉన్నటువంటి వైద్యం చేయించి మొత్తానికైతే ఆ కన్ను అప్పటికైతే కాపాడు. కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత మొట్టమొదట ఆ కన్ను దృష్టి పోయిందని మామిడి గారు పుస్తకంలో రాశారు. ఇటువంటి 1-2 విషయాలు తప్పితే వారి గురించి మనకు అట్టే ఆ బాల్యంలో జరిగినటువంటి విషయాలు తెలియదు. ఒకసారి విద్యను అభ్యసించాలి అని కాశీకి బయలుదేరాడట. ఇప్పుడున్న బెనారస్, కాశీలో పండితోత్తములు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి సంస్కృత భాష, తర్వాత ఛందస్సు, వ్యాకరణం ఇత్యాది భాషల్లో ఉన్నటువంటి లోతుపాతుల గురించి తెలుసుకోవాలి. మరి ముఖ్యంగాను పద్య రచనలో, గద్య రచనలో ఒక ప్రసిద్ధి చెందాలి అన్నటువంటి ఒక సద్భావనతలో కలిగి ప్రయాణానికి సమకట్టాడట. ఇంట్లో కూడా అందరూ ఒప్పుకున్నారు, బాబును వెళ్ళి చదువుకోమని. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పట్లాగా స్కూల్స్ టైం టేబుల్ ఒక టైం ప్రకారంగా వెళ్ళడం, 4-5 టీచర్స్ చెప్పడం అప్పట్లో లేవు. అది ఏదో ఒక గురుకులంలో చేరాలి, ఆ గురువులు ఏదైతే చెప్తారో దాన్నే గ్రహించి నేర్చుకొని కంఠపాఠం చేసి రావాలి. కానీ అది కూడా ఎందుకో సాగలేదట, ఆయన వెళ్ళలేకపోయాడట. దాని గురించి ఆయన చాలా విచారపడ్డాడట. కానీ అప్పటికే మరి అది స్వతహాగా దైవ ప్రసాదితమైన వరం కాబట్టి ఈ స్వతహాగా అబ్బినటువంటి ఈ కవిత్వం, అలాంటి వారిని సహజ కవులు అని అంటారు. సహజంగా అబ్బినటువంటి కవిత్వంతో ఆయన ప్రసిద్ధి చెందారు. ఈయన ఇంకొక విషయం చెప్తారండి, ఆయన ఏకసంథాగ్రాహ్యత అంటే ఎటువంటి కఠినమైనటువంటి పద్యాన్ని మీరు చెప్పినప్పటికీ కూడా ఆ పద్యాన్ని తూచ తప్పకుండా, పొరపాట్లు లేకుండా, ఎక్కడ కూడాను చెప్పింది చెప్పకుండాను ఒక్కసారి వింటే చాలు తిరిగి వల్లించేవారట. వాళ్ళని ఏకసంథ గ్రాహులు అని అంటారు. ఈయన ఏకసంథ గ్రాహి. అందుకని ఈయనకు మనం అనుకుంటున్నటువంటి చదువు,
అలాంటిది ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అలాంటి దాంట్లో లేడు. కానీ మొత్తం మీద అయితే ఇతను స్వతహాగా నేర్చుకున్నటువంటివి వేదపారాయణం ద్వారా తాను తెలుసుకున్నటువంటి తత్వం, వేదాంతం, మతం, సంప్రదాయం ఇవన్నిట్లో కూడా ఆయన నిష్ఠాగరిష్ఠుడై వృద్ధులోనికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ 1-2 సంఘటనలు మినహాయించి బాల్యంలో ఆకతాయి పనులు అట్టే మనకు ఎక్కడ కనిపించవు, ఎవరు చెప్పలేదు కూడాను. అయినప్పటికీ కూడా చాలా కాలమైన తర్వాత ఈ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని బొద్దులతో ఇంకా కూటమి వద్దయ్య 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 నన్ను గన్నయ్య రావే నా యేసు అనే పాట ఆయన రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో మాటలు కూడా చాలా చాలా స్పష్టంగా తేలికగా ఒక్కసారి వింటే నోట పట్టేటట్టుగా ఆయన రాసినట్టుగా కనపడింది. ఎందుకనంటే బాల్యంలో అటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి అర్థమయ్యే రకంగా ఉండాలన్నటువంటి భావన తప్పితే మరొకటి లేదు. ఆ పాట వినండి. పోయినసారి కూడాను వీరు బాప్తిస్వం పుచ్చుకున్నటువంటి విషయంలో కూడా ఒక మాట చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవటం అవసరం. ఎందుకంటే ఈ మహాకవీశ్వరుడి జీవితంలో అదొక మైలురాయి. వారి జీవిత దశను దిశను మలిచినటువంటి ఒక మలుపు అది. ఈయన ఒక కరపత్రం లభించింది. ఆ కరపత్రాన్ని దగ్గర పెట్టుకోరనేసి చదివాడని చెప్పుకున్నాం కదా. విలియం కేరీ గారు రచించినటువంటి ఆ కరపత్రం. దాని ద్వారా విశాఖపట్నం వెళ్ళి రెవరెండ్ జాన్ హే, అక్కడ ఉన్నటువంటి విలియం డాసన్ గారు తదితర క్రైస్తవ నాయకులను కలుసుకొని కొన్ని విషయాలు తెలుసుకొని, తర్వాత లూకాసు వార్త, మోక్ష మార్గం ఇటువంటి పుస్తకాలు, ఇటువంటి కరపత్రాలు చదివిన తర్వాత క్రీస్తును విశ్వసించి తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆ రోజుల్లో శ్రీమతి హెలెన్ నాట్ అనేటటువంటి ఒక దొరసారి గారితో ఈయనకి పరిచయం ఏర్పడిపోయింది. ఆవిడ ఈయన తన ఆత్మీయ తల్లిలాగా భావించారు. ఆమె దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి తాను క్రైస్తవుడు అవుతున్నట్టుగా తనకున్నటువంటి అభిలాషణ గురించి ఆవిడతో చెప్పుకునేవాడట. ఆవిడ ముందుగా అట్టే ఇష్టపడలే. ఎందుకు బాబు, నువ్వు ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వాడివి, మీ పితామహులు వీళ్ళు నాన్నగారు వీరందరూ కూడాను రాజాగారి ఆస్థానంలో ఉన్నటువంటి వారు, మరి పన్నులు వసూలు చేసే దాంట్లో ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు,
నువ్వు బాప్తీసం పుచ్చుకొని క్రైస్తవుడు అవ్వాలి అని అంటే తర్వాత కొన్ని చిక్కులు నీకు ఏర్పడవచ్చు, ఆ కుటుంబంలో కూడా కొన్ని కలతలు ఏర్పడవచ్చు. కనుక నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే చాలే, బాప్తీసం ఎందుకు పుచ్చుకుంటావు అని కాస్త నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడారట హెలెన్ నాట్ అనే దొరసాని గారు. పదే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే నాకు బాప్తీసం ఇవ్వడానికి ఏర్పాటు చేయమని అడిగేవాడట. చివరికి ఈయనలో ఉన్నటువంటి ఈ కుతూహలం, అభిలాష, క్రీస్తుని గురించి మరింతగా తెలుసుకోవాలన్నటువంటి ఆ తపన ఆవిడ గమనించి, సరే ఇతను క్రైస్తవుడైతే ఇటువంటి ఈ క్రొత్త వాతావరణంలో ఎదగడానికి వీలవుతుంది, క్రీస్తుకు మరింత చేరువవడానికి కూడా మార్గం ఏర్పడుతుంది అని తలచి చివరికి బాప్తిస్మం ఇవ్వడానికి అంగీకరించిందట. అది కటక్లో ఉన్నటువంటి, ఆ రోజుల్లో కటకపురి అనేవాళ్ళు, ఏదైతే ఉందండి, ఈయన అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారి చేత బాప్తిస్మం ఇవ్వాలనేసి వారు సంకల్పించారట. అక్కడ ఉన్నటువంటి వారితో మరి బుద్ధగానే సంప్రదించి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తారీఖు కూడా నియమించారట. అక్టోబర్ 6 ఆదివారం 1834. సరిగ్గా వారం రోజుల ముందు పురుషోత్తమ చౌదరి గారిని పిలిచి చెప్పిందట, చూడు బాబు, నువ్వు క్రైస్తవుడు అవుతాననేసి వచ్చావు, వద్దని చెప్పాను, ఇప్పుడు అవుతున్నావు, ఇక నేను కాదనలేను, కానీ ఒక్క పని చేయాలి, ఈ విషయం నువ్వు మీ ఇంట్లో చెప్పాలి. నువ్వు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నట్టుగా నీవు మీ నాన్నగారికి, ముఖ్యంగాను జగన్నాథ చౌదరి గారు, వీరికంటే పెద్దవారు, మీ అన్నగారికి చెప్పి వారి అనుమతి తీసుకోవడం సర్వవిధాల శ్రేయస్కరం. ఇందులో మీరు రహస్యంగా కానీ గోప్యంగా ఉంచాలని కానీ ప్రయత్నించొద్దు, అది ఎవరికీ మంచిది కాదు అని చెప్పిందట. చెప్పితే ఈయన ముందు ఒప్పుకోలేదట. నేను పెద్దవాడిని అయిపోయాను, నా ఇష్టానుసారంగా చేస్తాను, ఎవరు అడ్డు చెప్పినప్పటికీ కూడా నేను ఈ విశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాను కనుక ఎవరికి జంకను భయపడను, మీరేవి నిరుత్సాహపరిచే మాటలు నాకు చెప్పొద్దమ్మా, నన్ను ఇలా కొనసాగనివ్వండి అని చెప్పాను. కానీ ఈవిడ ఒప్పుకోలేదట. ఈమె స్వయంగా కూర్మనాథ చౌదరి గారికి, వారి పెద్ద కుమారుడైనటువంటి జగన్నాథ చౌదరి గారికి ఈ విషయాన్ని తెలియపరిచి అక్కడికి రప్పించిందట. అక్కడికి హెలెన్ నాట్ దొరసాని గారి దగ్గర ఈయన చౌదరి గారు ఉన్నప్పుడు అన్నయ్య గారు వచ్చేసి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిలాడాడట, ఏమిట్రా నువ్వు ఇటువంటి పని చేస్తున్నావు, ఈ పరమతాన్ని నువ్వు అభ్యసించడం ఏమిటి, దీనిలో ప్రవేశించడం ఏమిటి, క్రీస్తుని విశ్వసించడం ఏమిటి, నువ్వు ఎటువంటి వ్యక్తివి, నువ్వు ఎటువంటి కుటుంబంలో పెరిగావు, మన సంప్రదాయం ఏమవుతుంది, ఆచారాలు ఏమైపోతున్నాయి, మన నమ్మకాలు ఏమైపోతున్నాయి అని చాలా విలపించి ఎంతగానో బతిలాడారు. కానీ ఏమీ లాభం లేకపోయిందట. అందుకని పురుషోత్తమ చౌదరి గారు చాలా దృఢమైనటువంటి నిశ్చయం కలిగిన వాడై కటకపురి వరకు కూడా 300 మైళ్ళు నడిచి వెళ్ళాడట. అందుకని అన్ని రోజులు పెట్టింది ఆయన. అక్కడికి మార్గంలో అక్కడక్కడ ఆగి బజ్జీలు వేసుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గంగా మందిరం అనేటటువంటి కోనేరులో బాప్తిస్మం ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. అది కూడా అంత తేలిక లభించలేదండి, దానికి కూడా అనుమతి కావాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాధికారి ఒకడు అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి దానికి ఆయనకి అనుమతి లభింపచేస్తే పురుషోత్తమ చౌదరి గారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ లేసీ అనేటటువంటి ఒక పాద్రి గారు. ఆయన బ్యాప్టిస్ట్ మిషనరీ. వారు ఆ సంప్రదాయానుసారంగా ఆ గంగా మందిరంలో వీరికి బాప్టిస్మం ఇవ్వడం జరిగింది. బాప్తిస్మం పుచ్చుకొని బయటకు రావడంతో ఆయనకు నూతన వస్త్రాలు బహుకరించి మరి ఆ నూతన వస్త్ర ధారణ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి పాట రాశారండి. మా యేసు క్రీస్తుని మరుగు కలిగెనురా, నా ఆత్మ ఘన నగము నెక్కెనురా. మా యేసు క్రీస్తుని మరుగు కలిగెనురా అంటే యేసు క్రీస్తు దగ్గర మరుగు అని అంటే ఆశ్రయస్థానం, చాటు, ఆయన అండదండలలో నేను ఉండటానికి నాకు ఒక అవకాశం లభించింది. మరుగు అని అంటే దాగుకునేటటువంటి స్థలం, ఆశ్రయస్థలం. ఆ యేసు క్రీస్తును విశ్వసించిన తర్వాత ఆయనకు ఒక ఆశ్రయస్థానం లభించిందంట. అందుకని మా యేసు క్రీస్తుని మరుగు కలిగేనరా, నా ఆత్మ ఘనమైనటువంటి రక్ష నగము నెక్కెనరా. రక్షణ కొండ ఇక్కడ. ఇది చాలా భావగర్భితమైనటువంటి, దీని గురించి కూడా చాలాసేపు చెప్పుకోవచ్చండి. అది మొత్తం బైబిల్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ 4 మాటల్లో ఆయన క్రోడీకరించినట్టుగా కూడా విపులంగా చెప్పుకోవాలంటే చెప్పుకోవాలంటారు. ఆయన ఈ పాట రాశాడు.
యేసుక్రీస్తుని మరుగుగల్గెనురా ఆత్మఘన రక్ష నగమునెక్కెనురా మా యేసుక్రీస్తుని మరుగుగల్గెనురా ఆత్మఘన రక్ష నగమునెక్కెనురా నాలో పాపములు చూడబడేరా గంధము తానన్నిటిని నొప్పుకొనేరా ముందు నాలో పాపములు చూడబడేరా గంధము తానన్నిటిని నొప్పుకొనేరా ఎందుకై బలు దుఃఖమా పాజెండెనురా సందేహములు వీడు జాడగంగొనేరా మా యేసుక్రీస్తుని మరుగుగల్గెనురా ఆత్మఘన రక్ష నగమునెక్కెనురా సువిశేషబోధ నా చెవులాలించెనురా అవివేక శాస్త్రోక్తులంటూ వీడెనురా సువిశేషబోధ నా చెవులాలించెనురా అవివేక శాస్త్రోక్తులంటూ వీడెనురా నవ సత్క్రైస్తవ గోష్ఠి భువి నాకబ్బెనురా వివిధములగు వేల్పుల్ విషమైరి గదరా మా యేసుక్రీస్తుని మరుగుగల్గెనురా ఆత్మఘన రక్ష నగమునెక్కెనురా బాధా గురువుల మోముల్ బహులచ్చబడేరా గాథా మంత్రములన్నీ కడగండ్లై చెడేరా బాధా గురువుల మోముల్ బహులచ్చబడేరా గాథా మంత్రములన్నీ
கடகண்லை చెడేరా శోధించి నాయాత్మ శుద్ధి గోరెనురా సాధించి ప్రభు క్రీస్తు శరణుదొచ్చెనురా మాయేసు క్రీస్తుని మరుగుగల్గెనురా నాయాత్మ ఘన రక్ష నగమునెక్కెనురా కులగోత్రముల బుద్ధి కుటిలంబు దెగెరా బలవత్పిశాచ శృంఖలము విరిగెనురా కులగోత్రముల బుద్ధి కుటిలంబు దెగెరా బలవత్పిశాచ శృంఖలము విరిగెనురా సిలువ మోసిన వాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగా నాలోన నిలచియున్నదిరా మాయేసు క్రీస్తుని మరుగుగల్గెనురా నాయాత్మ ఘన రక్ష నగమునెక్కెనురా ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఈ 4 మాటల్లో ఆయన క్రోడీకరించినట్టుగా కూడా విపులంగా చెప్పుకోవాలంటే చెప్పుకోమంటారు. ఆయన ఈ పాట రాశాడు. ఈ సందర్భంలో ఈ విషయం చెప్పాలి. తెలుగు క్రైస్తవ భక్తి సాహిత్యంలో ప్రథమంగా లిఖితమైనటువంటి కీర్తన ఇది. పురుషోత్తమ చౌదరి గారే రాశారు. ఇది 1834లో రచించినటువంటి కీర్తన. అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం నాడు ఈ పాటను రాసినట్టుగా మరి అక్కడక్కడ రికార్డ్ అయినటువంటి విషయం. ఈ భాగంలో పురుషోత్తమ చౌదరి గారి బాల్యాన్ని గురించి మరింత విపులంగా తెలుసుకునే అవకాశం లభించింది. అలాగే వారు పొందినటువంటి బాప్తిస్మం దాని గురించి కూడా కొంతవరకు తెలుసుకునే అవకాశం లభించింది. మరి వచ్చే ఎపిసోడ్లో వీరు రచించినటువంటి కొన్ని పాటల ప్రశస్తతను గురించి కూడా మనం తెలుసుకోవడానికి సిద్ధపడి ఉండాలనేసి నేను మనవి చేస్తున్నా. మరి వచ్చేవారు మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.